అయితే ఇప్పుడు మీరన్నట్లుగా మీ మాటల్లో సామాన్యులకి ఏ సమస్య వచ్చినా గూడా ఫస్ట్ మనకి పోలీసులు ఎంత గుర్తొస్తారో వాళ్ళకన్నా మెయిన్‌గా గూడా ఈ యొక్క అడ్వకేట్సే కీలక పాత్ర పోషిస్తారు. వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు మన సమస్య చెప్పుకున్నప్పుడు మన సమస్యని ఒక న్యాయం జరుగుతుందన్న ఆశతో అడ్వకేట్ దగ్గరికెళ్తారు. సో, అటువంటి అడ్వకేట్‌కే ఇలాంటి దారుణం జరిగినప్పుడు పోలీసులే శరణ్యమంటారా? లేకపోతే అడ్వకేట్స్‌కి గూడా ఏమైనా విధి విధానాలుంటాయంటారా? జనరల్‌గా ఇక్కడ ఏం జరుగుతుందంటేనండి, ఇప్పుడు మేమందరం కూడా జరిగేది అదే. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక సిస్టమ్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు నేను చెప్పినట్టు. సో, దాంట్లో ఎగ్జిక్యూటివ్ బాడీగా పిలువబడే వ్యవస్థలో ఉన్నటువంటి శాఖలే ఈ పోలీసు శాఖ. ఏదైనా సరే ఒక నేరం జరిగినప్పుడు తక్షణం సంబంధించిన బాధితుడు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి ఫిర్యాదు చేయాలి. దాని మీద సంబంధించిన పోలీసు అధికారులు విచారణ జరిపి నిందితుల్ని అరెస్ట్ చేసేటువంటి నేరం చేసినట్లయితే కనుక తక్షణం అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి దాని తర్వాత ఆధారాలు సేకరించి ఛార్జ్షీటు నేర అభియోగ పత్రం అని చెప్పని అంటారు. అటువంటి ఛార్జ్షీట్ ఫైల్ చేసి కోర్టులో సదరు నిందితులకి శిక్ష పడే విధంగా వాళ్ళ యొక్క విధి, ఆ విధంగా రాజ్యాంగం వాళ్ళకి ఆ విధులు కల్పించింది. కానీ దారుణమైన విషయం ఏంటి అని అంటే కనుక ఏ అధికారం అయితే కనుక వాళ్ళకు వచ్చిందో ఆ అధికారాన్ని వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసం వాడుకోవడానికి కొంతమంది పోలీస్ అధికారులు చూస్తున్నారు. అటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. అందుగురించి ఈరోజు మనం చూసుకున్నట్లయితే కనుక ఈరోజు కింది స్థాయిలో ఉన్నటువంటి సంబంధించిన ట్రయల్ కోర్ట్స్లో, అదేవిధంగా హైకోర్టులో అయితే కనుక ఆర్టికల్ 226 కింద నాన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ రోజుకి తక్కువలో తక్కువ ఒక 60 రిట్ పిటిషన్స్ ఫైల్ అవ్వడం జరుగుతుంది. రోజుకి 60. సో 20 రోజులు వేసుకున్నా కూడా 20 × 60 1200 కేసెస్ ఓన్లీ రాష్ట్రం మొత్తంలో మా కేసులు పోలీసు అధికారులు రిజిస్టర్ చేయట్లేదు అని చెప్పి ఆన్ అండ్ యావరేజ్ నేను చెప్తున్నాను. అది కాకుండా ఆయే పోలీస్ స్టేషన్లకు సంబంధించి ట్రయల్ కోర్ట్స్లో ప్రైవేట్ కంప్లైంట్స్ అంటారు. వాటిని మనం లెక్కే పెట్టలేము. అవి యాజువల్గా జరుగుతున్నాయి. అంటే ఈ యొక్క నోటి లెక్క తీసుకుంటేనే ఇంతటి స్థాయిలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారు అని చెప్పి మనకి క్లియర్గా అర్థమవుతుంది. అక్కడితో ఆగిపోలేదు. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళు నేర విచారణ జరపాలి. ఆ నేరం యొక్క స్వభావాన్ని బట్టి 60 రోజులు 90 రోజులు లోపు నేర అభియోగ పత్రం ఛార్జ్షీట్ అని చెప్పని అంటారు, సంబంధించిన కోర్టుల్లో దాఖలు చేయాలి. తద్వారా ట్రయల్ జరిగి నిందితులకి శిక్ష పడేయడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పని అన్నా కూడా వాళ్ళు తీసి పక్కనేస్తారు. నిందితులు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటారు, బాధితులను బెదిరిస్తూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు జరుగుతుంది? సదరు పోలీస్ అధికారులు నిర్వహించాల్సిన విధులు వాళ్ళు నిర్వహించకపోవడం చేత ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. అయితే ఇక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్కి సంబంధించి న్యాయవాదులకు ఏమైనా సరే ప్రత్యేకమైన సౌకర్యాలు కానీ వసతులు కానీ రైట్స్ కానీ ఉన్నాయనంటే కనుక ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రికి కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారికి కానీ రాష్ట్ర గవర్నర్కి కానీ అదేవిధంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వారికి కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ స్టేట్కి కానీ ఎటువంటి ఇబ్బంది జరిగినా ఎటువంటి నేరం జరిగినా సదరు వ్యక్తుల విషయంలో కంప్లైంట్ పోలీస్ స్టేషన్లోనే ఇవ్వాలండి. ఓకే. ప్రత్యేకమైన వ్యవస్థ ఏదీ లేదు. ఎవరికి ప్రత్యేకమైనటువంటి కూడా అధికారాలు లేదు. ఆ విధంగా రాజ్యాంగం రచించబడింది మనకి. సో ఎంతటి పెద్ద స్థాయి వ్యక్తికి ఎటువంటి ఇబ్బంది జరిగినా వాళ్ళకి నేరం జరిగినా కూడా ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక పోలీస్ స్టేషన్లోనే కంప్లైంట్ ఇవ్వాలి. దాన్ని అలుసుగా తీసుకుని దాన్ని అదునుగా చూపించి వీళ్ళు ఇటువంటి చర్యలకి పోలీస్ అధికారులు ఇటువంటి చర్యలకి పాల్పడుతున్నారు. అయితే ఇక్కడ న్యాయవాదులకు సంబంధించి అని అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. న్యాయవాదులని కోర్ట్ ఆఫీసర్స్ అంటారని చెప్పి నేను చెప్పాను. అంటే లాని ఇంటర్ప్రిట్ చేసి సదరు జడ్జి వారికి చెప్పి చట్టం ఏం చెప్తుంది, అధికారులు ఏం చేశారు, అదేవిధంగా ఒక నేరం ఏ విధంగా జరిగింది, ఆ నేరం జరగాలంటే కనుక ఆ నేర స్వభావాన్ని బట్టి ఎటువంటి సెక్షన్ పెట్టాలి అని చెప్పి క్లియర్గా ప్లీడింగ్స్ రూపంలో మా ఆర్గ్యుమెంట్స్ రూపంలో జడ్జి వారికి చెప్పి సదరు బాధితుడికి న్యాయం చేసేటువంటి వృత్తిలో ఉన్న జాబు న్యాయవాది. సో దాంట్లోనికి సంబంధించి నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఒక న్యాయవాదులు కనుకే కాదు ప్రైవేటు వ్యక్తులు కూడా, అంటే సామాన్యులు కూడా, అంటే అది మీకు కూడా కావచ్చు. గతంలో సిఆర్పిసి, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్లో సెక్షన్ 40 ప్రకారము ఈవెన్ ప్రైవేట్ పర్సన్ ఆల్సో కెన్ అరెస్ట్.
అంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సామాన్య ప్రజలు కూడా నేరస్తుల్ని అరెస్ట్ చేయొచ్చు హౌ? అని చెప్పని ఆ సెక్షన్ చెప్తుంది, BNSS 40. ఏ విధంగా అని చెప్పి మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. మీరు మీ కళ్ళ ముందు మీరు వెళ్తున్నప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి కాగ్నిజబుల్ అఫెన్స్, నాన్ అవైలబుల్ అఫెన్స్ అంటే ఇక్కడ ఏంటంటే కనుక కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్ అని చెప్పి 2 కేటగిరీస్ ఉంటాయి చట్టంలో. కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఏంటి అని అంటే కనుక అతి దారుణమైన నేరాలు అంటే చీటింగ్, ఫ్రాడ్, మర్డర్, దోపిడీ, రేప్, ఇవన్నీ కూడా కాగ్నిజబుల్ అఫెన్స్ అంటారు. దొంగతనం, ఇవన్నీ కూడా తీవ్రతరమైన నేరాలు అని చెప్పని. నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటే ఏంటి? మీ అనుమతి లేకోకుండా మీ ఇంట్లోకి రావడం, లేదు అని అంటే కనుక మిమ్మల్ని అసభ్య పదజాలంతో దూషించడం, ఇటువంటివన్నీ కూడా నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటారు. వాటిని కోర్ట్ పర్మిషన్ తోటి సదరు పోలీస్ అధికారులు రిజిస్టర్ చేయాలి, డైరెక్ట్ రిజిస్టర్ చేయడానికి ఉండదు. సో కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే అతి దారుణమైనటువంటిగా భావించేటువంటి సెక్షన్స్. అటువంటి కాగ్నిజబుల్ అఫెన్సెస్ మీ కళ్ళ ముందు ఎవరైనా ఒక వ్యక్తి చేస్తున్నట్టు మీకు కనిపిస్తే, లేదా ఆల్రెడీ గతంలో ఆ విధంగా అటువంటి నేరాలు చేసి అతను హ్యాబిట్యుటల్ అఫెండర్ అంటే ప్రతిసారి కూడా నేరాన్నే అతను వృత్తి కింద ఎంచుకున్నటువంటి వ్యక్తులు మీ కంటికి కనిపించినప్పుడు కానీ మీరు సదరు వ్యక్తిని అరెస్ట్ చేయొచ్చు. ఓకే. అరెస్ట్ చేసి 6 గంటల్లోపు మీరు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసిన 6 గంటల్లోపు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కానీ, లేదు అని అంటే కనుక ఎవరైనా పోలీస్ అధికారికి కానీ మీరు అతన్ని సరెండర్ చేయాలి. సరెండర్ చేసిన తర్వాత ప్రొసీజర్ ఏం చెప్తుంది అని అంటే కనుక మీరు అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని తీసుకున్న తర్వాత సదరు పోలీస్ అధికారులు అతను చేసింది కాగ్నిజబుల్ అఫెన్సా, నాన్ కాగ్నిజబుల్ అఫెన్సా అని పరిగణలోకి తీసుకుని కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే గనక తిరిగి వాళ్ళు ప్రొసీజర్ ప్రకారం అరెస్ట్ చేయాలి అతన్ని. ఓకే. అతను ఒకవేళ అతని యొక్క ఐడెంటిటీ కానీ విచారణకి కానీ సహకరించకపోతే అటువంటి విషయంలో BNSS ఏం చెప్తుందో సదర్ ప్రొసీజర్ ఫాలో అయ్యి అతన్ని అరెస్ట్ చేయాలి అని చెప్పని ఆ సెక్షన్ చెప్పడం జరుగుతుంది. సో దీని ప్రకారం నేను చెప్పేది ఏంటి అని అంటే కనుక మనందరికీ కూడా ఒక మిత్ ఉంది. ఏంటి అని అంటే కనుక అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు మాత్రమే ఉంది, మిగిలిన ఎవరికి లేదు అని చెప్పారు. 99% ప్రజలకు అదే తెలుసు. సో మన ఛానల్ ద్వారా, ఈ వేదిక ద్వారా ఈరోజు ఈ యొక్క సరికొత్త విషయాన్ని మనం తెలియజేస్తున్నాం.